ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతుందని ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ పదే పదే చెప్పుకుంటోంది. కానీ యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసిన సాధన సంపత్తి రోజురోజుకి తిరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ క్షిపణులను నెలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది. ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంత లేవని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించింది. గత 6 రోజులుగా ఇరు దేశాల మధ్య నిరంతర క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాదాపు 400 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలా వరకు మిస్సైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చివేస్తుంది. ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 1600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ వాటన్నిటినీ కూల్చే ఇంటర్సెప్టార్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజుల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్గా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తుంది. ఈ దాడులో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్ ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పైకి క్షిపణి దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్ ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. కానీ ఇరాన్ ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణులకు ఇజ్రాయెల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫతాహ్-1 హైపర్సోనిక్ మిస్సైల్ ఇజ్రాయెల్ని పలు ప్రాంతాలను దెబ్బతీసింది. తాము ఇజ్రాయెల్ పైకి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 1, 2024న జెరూసలేంపై జరిగిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 సమయంలో ఇజ్రాయెల్ను ఢీకొట్టడానికి ఇరాన్ డజన్ల కొద్దీ ఫతా-1 క్షిపణులను ఉపయోగించింది. హైపర్సోనిక్ అనే పదాన్ని తరచుగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను సూచించడానికి ఉపయోగిస్తారు. భూ వాతావరణంలో హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలవు. అత్యంత వేగంగా వచ్చే ఈ క్షిపణులను అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి కూడా కష్టమవుతుంది. హైపర్సోనిక్ క్షిపణులు మాక్ 5 వద్ద లేదా ధ్వనివేగం కంటే 5 రెట్లు ప్రయాణిస్తాయి. అయితే దాదాపుగా అన్ని బాలిస్టిక్ క్షిపణులు తమ ఫ్లైట్ సమయంలో, ముఖ్యంగా లక్ష్యం వైపు దూసుకొచ్చే సమయంలో హైపర్సోనిక్ వేగాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఫతాహ్ ఇరాన్ తొలి హైపర్సోనిక్ క్షిపణి దీన్ని 2023లో ఆవిష్కరించారు. ఇది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దీనికి పేరు పెట్టారు. ఫతాహ్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ 6 వంటి అత్యంత ఆధునికతన క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి కూడా తప్పించుకునేలా తయారు చేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్స్ దీన్ని ఇజ్రాయెల్ స్ట్రైకర్ గా అభివర్ణిస్తుంది. ఈ క్షిపణి 12 మీటర్ల పొడవు, 1400 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంది. ఇరాన్ వాచ్ నివేదిక ప్రకారం ఇది సింగిల్ స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి ఘన ఇంధనంతో నడుస్తోంది. ఇక 200 కిలోమీటర్ల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.